నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. ఢిల్లీ కోటపై కాషాయ జెండా. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి భాజపా. అసెంబ్లీ ఎన్నికల్లో 48 స్థానాలతో ఘన విజయం. 22తో సరిపెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్ సహా ప్రముఖుల పరాజయం. అతి కష్టం మీద గట్టెక్కిన సీఎం ఆతిశ్రీ. ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ మూడోసారి సున్నా. క్రేజీని ఓడించిన పర్వేష్ వర్మనే నూతన సీఎం. దేశ రాజధానిలో ప్రజలు ఆప్దాం బయటకు పంపారు. 10 ఏళ్ల కష్టాలు, సమస్యల నుంచి ఢిల్లీ విముక్తి లభించింది. 10 ఏళ్ల పాటు కొందరు అహంకారంతో పాలించారు. ఇక నుంచి వికాస్, విజ్ఞాన్, విశ్వాస్ నినాదాలతో ఢిల్లీలో పరిపాలన సాగిస్తాం. ప్రధాని మోదీ. మోదీ గ్యారంటీ ఫలించింది. ఎగ్జిక్యూటివ్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఢిల్లీ శాసనసభలో మాత్రం అధికారం దక్కనే లేదని కమల్నాథులు వ్యధ తీరిపోయింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో 7 లోక్సభ స్థానాల్లో విజయదుందుభి మోగించిన భాజపా ఇప్పుడు అసెంబ్లీలో పాగా వేసింది. ఏ ఇతర పక్షాలకు తావు లేకుండా ముఖాముఖి సాగిన పోరులో 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 చోట్ల భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. ఆప్ నేతలపై వచ్చిన ఆరోపణలు, ఇటీవల కేంద్ర బడ్జెట్లో వేతన జీవులు ప్రకటించిన ఆదాయ పన్ను వరాలు, ఢిల్లీ అభివృద్ధి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఇచ్చిన హామీలు ఇలాంటివన్నీ ఓటర్లు మది దోచుకున్నాయి. ఆ దెబ్బకు ఆప్ జాతీయకరణ అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీకి అద్భుత విజయాన్ని కట్టబెట్టారు. ప్రధాని అభినందనలు తెలిపారు. ఢిల్లీ ఆప్లో ఏపీలో వైకాపా ప్రభుత్వాలు అనుసరించే విధానాలు చాలా పోలికలున్నాయని, అవి ఘోరంగా విఫలమైన అందుకే ప్రజలు వారిని తిరస్కరించారని పేర్కొన్నారు. ఇప్పుడు దేశానికి కావాల్సిన మోదీ నమూనానే. సుసిద్ధ ప్రభుత్వం, సంబద్ధ నాయకత్వంతో అభివృద్ధి. ఆప్, వైకాపాలది ఒకే విధానం. ముఖ్యమంత్రి చంద్రబాబు. ఢిల్లీలో భాజపా విజయంపై ప్రధాని మోడీ అభినందనలు. ప్రధానిపై ప్రజల విశ్వాసం మరోసారి రుజువైంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సచివాలయ దస్తాలను కదలొచ్చొద్దు. ఢిల్లీ ఫలితాల నిషేధంలో ఎల్జీ ఆదేశం. ఒక గ్లాసు రాగి జావ 3 గ్లాసుల పాలతో సమానం. చిరుప్రాయం నుంచే చిరుధాన్యాలు తినిపించాలి. రోజువారీ భోజనంలో మూడో వంతు మిల్లెట్స్తో సంపూర్ణ ఆరోగ్యం. ప్రజా పంపిణీలో భాగం చేయాలి. సాగు పరంగానూ రైతులు లాభదాయకం. ఈనాడు ముఖాముఖిలో భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ డైరెక్టర్ తారా సత్యవతిదేవి. పారిశ్రామికవేత్త జనార్దన్ రావు దారుణ హత్య. 73 సార్లు కత్తితో పొడిచిన మనవడు. ఆస్తి తగాదాలే కారణం. ఆస్తి తగాదాల నిషేధంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జన్ గ్రూప్స్ సంస్థ అధినేత వెలమాటి చంద్రశేఖర్, వీసీ జనార్దన్ రావు 86 తన మనవడి చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడలో ఈ ఘటన చోటు చేసింది. నిందితుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని ఏలూరులో ప్రాంతానికి చెందిన జనార్దన్ రావు కొన్నేళ్లుగా సోమాజిగూడలో నివాసం ఉంటున్నారు. ఇటీవల తండ్రి పెద్ద కుమారుడైన శ్రీకృష్ణుని వెల్జన్ కంపెనీకి డైరెక్టర్గా నియమించారు. మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కిలారి కీర్తితేజ్ 22 పేరిట 4 కోట్ల షేర్లు బదిలీ చేశారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఆస్తుల కోసం గొడవలు జరుగుతున్నాయి. గురువారం రాత్రి సరోజినీదేవి తన కుమారుడైన కీర్తితేజ్ను కలిసి తండ్రి ఇంటికి వచ్చారు. ఆస్తి పంపకాల విషయంలో తాతతో కీర్తితేజ్ వాగ్వాదానికి దిగాడు. తండ్రికి టీ తెచ్చేందుకు సరోజినీదేవి ఇంట్లో వెళ్ళగా ఇదే అదనుగా కీర్తితేజ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో తాతను 73 సార్లు పొడిచాడు. అరుపులు, కేకలు విన్న సరోజినీదేవి పరుగున వచ్చి కుమారుని వారించిపోయారు. ఆమెపైన దాడి చేసి కత్తితో 4 చోట్ల పొడిచాడు. అక్కడే ఉన్న కాపలాదారుడు వీరబాబుపై వచ్చేందుకు ప్రయత్నించగా దగ్గర రావద్దని హెచ్చరించాడు. తర్వాత అక్కడి నుంచి కీర్తితేజ్ పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం నిందితుడిని పంజాగుట్టలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సరోజినీదేవిని జూబ్లీహిల్స్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కీర్తితేజ్ మాదక ద్రవ్యాల బానిసై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జనార్దన్ రావు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పలు దఫాలుగా 40 కోట్లు, తిరుమల తిరుపతి దేవస్థానం 40 కోట్ల విరాళాలు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో పలు స్వచ్ఛంద సంస్థలు కూడా విరాళాలు అందజేశారు. రెవెన్యూ ఫిర్యాదులు పరిష్కరించలేరా? సీఎం పదే పదే చెప్తున్నా జిల్లాలో కనిపించని మార్పు. క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరుపై 7,000 ఫిర్యాదులు. తిరుపతిలో పెద్దిరెడ్డి భూ కబ్జాలు. రూ. 30 కోట్ల విలువైన భూ అక్రమాలు. తమ్ముడు కుమార్తె పేరున టీడీఆర్ బాండ్ల కైవసం. ఆందోళన దిగిన బాధితులు. గూగుల్ ఉన్న గురువులే మిన్న. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్విసి భట్టి మదనపల్లిలో అదనపు సివిల్ జడ్జి కోర్టు ప్రారంభం. అత్యధిక మెజార్టీలో ఆప్నకు, అత్యల్పం భాజపాకు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ గెలిచిన తొలి 3 అభ్యర్థులు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వారే. అత్యల్ప మెజార్టీతో చివరి 3 స్థానాల్లో భాజపా అభ్యర్థులు నిలిచారు. చీపుర్నే ఊడ్చేసింది. ఢిల్లీలో ఆప్ను మట్టి కరిపించిన బీజేపీ. 26 ఏళ్ల తర్వాత మళ్లీ అధికార పీఠంపై. 8 సీట్ల నుంచి ఏకంగా 48 స్థానాలు విజయం. 22 సీట్లకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సైతం ఓటమి. 0తో హ్యాట్రిక్ సాధించిన కాంగ్రెస్ పార్టీ. కమలాన్ని గెలిపించిన పీఆర్సీ, ఐటీ జట్లు హామీలు.
కమల్ వికాసంలో కాంగ్రెస్ కీలక పాత్ర. ఆ పార్టీ చేసిన ఓట్లు 14 స్థానాల్లో విజయం. సీఎంగా పర్వేష్ వర్మ, రేసులో బిధూరి, మనోజ్ స్మృతి. మభ్యపెట్టే నేతలకు వాతలు. నాడు ఏపీ నేడు ఢిల్లీ ఫలితాలే నిదర్శనం. ప్యాలెస్లు కట్టుకుని ఓడిపోయారు. మద్యంలో అవినీతి పాల్పడితే బాగుపడరు. ఢిల్లీ, పంజాబ్లోనూ విధ్వంసమే. ఏపీలో 5 ఏళ్లలో అదే స్థాయి వైపరీత్యం. ప్రజలకు ఇవ్వని ప్రతిపక్ష హోదాను నేనెలా ఇస్తా? చంద్రబాబు. ఇది చరిత్రాత్మక విజయం. ఆప్ నుంచి ఢిల్లీకి విముక్తి లభించింది. దశాబ్దం పాటు తమ అహంకారంతో పాలించిన ఆ పార్టీ ఢిల్లీ రాజకీయాల నుంచి ప్రజలు తరిమికొట్టారు. వారి పాలనను మాత్రమే కోరుకుంటున్నారు. నాటకాలను కాదు. ప్రజలు మాపై చూపించిన ప్రేమకు అనేక రెట్ల అభివృద్ధి రూపంలో తిరిగి అందిస్తాం. విధానసభలో తొలి సమావేశంలో కాగ్ నివేదిక ప్రవేశపెడతాం. ప్రధాని నరేంద్ర మోడీ. ప్రజా తీర్పుని అంగీకరిస్తున్నాం. మా పార్టీ ఎల్లప్పుడూ ఢిల్లీ సంక్షేమం కోసం పనిచేసింది. ఇకపై ప్రతిపక్షంగా కీలక పాత్ర పోషిస్తున్నాం. ఢిల్లీ ప్రజలు అందుబాటులో ఉంటాం. మేము అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదు. సేవ చేసేందుకు వచ్చాం. ఢిల్లీ ప్రజలు బీజేపీపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నా. అరవింద్ కేజ్రీవాల్. టీటీడీ జలాశయాల భద్రతపై దృష్టి. లీకేజీలు, పగుళ్లు, తప్పుపట్టిన గేట్లు, డ్యాములు మరమ్మతులకు అధికార చర్యలు. కేంద్ర జల సంఘం సహకారం కోరిన టీటీడీ. క్రేజీ హ్యాట్రిక్ కలలు. ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం. అవినీతిపై యుద్ధం ప్రకటించిన అదే అవినీతి ఆరోపణలు చిక్కి మద్యం కుంభకోణంతో విలవిల. ఢిల్లీ కాలుష్యం, ట్రాఫిక్ కష్టాలు, క్రేజీ పాలనపై సామాన్యుడి కన్నెర. ఫలించని యమునా నది సెంటిమెంట్. పార్వంచల్ ఫట్. ఆప్ విజయంలో పార్వంచల్ ఓటర్ల పాత్ర అత్యంత కీలకం. అయితే ఈ దఫా ఇక్కడ మధ్యతరగతి బీజేపీకి అన్యాయంగా ఆకర్షించింది. 2015-20 ఎన్నికల్లో ఆప్ బలమైన మద్దతుగా ఉన్న ఇక్కడి ఓటర్లు తాజా ఎన్నికల్లో బీజేపీ మొగ్గు చూపారు. నగర ఓటర్లు 30% పర్వంచల్లోనే ఉన్నారు. దీన్ని ఆకట్టుకునేందుకు జేడీయూ, ఎల్జేపీ, బీజేపీ టికెట్లు ఇచ్చింది. ఇది కమల్నాథులకు కలిసి వచ్చింది. ఈ విషయం గ్రహించిన కేజ్రీవాల్ యమునా నదిలో విషం కలిపినట్టు ప్రచారం చేయడం ద్వారా పర్వంచల్లో పొట్టు నిలుపుకునే ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కొంపముంచిన మద్యం కుంభకోణం. అవినీతిపై పోరాడిన కేజ్రీవాల్పై అవినీతి ఆరోపణలు. ఏడాదిన్నర పాటు జైలుకు. పాలనకు దూరం. థ్యాంక్ యూ.